హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించి మన మ్యాథ్స్లో వీడియోస్ అయితే చేస్తున్నాం కదా. సో థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్లో మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి, ఎలిమినేషన్ మెథడ్ గురించి చెప్పుకున్నాం. అయితే వాటి మీద థియరిటికల్ కాన్సెప్ట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో థియరిటికల్ కాన్సెప్ట్ ఉన్నటువంటి క్వశ్చన్ ఎగ్జాంపుల్ 5 ఒకసారి చూడండి. ఇక్కడ సాల్వ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. అఫ్తాబ్ టెల్స్ హిస్ డాటర్. అఫ్తాబ్ అనే అతను వాళ్ళ డాటర్కి చెప్తున్నాడు, 7 years ago 7 సంవత్సరాల క్రితం ఐ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ వేర్ దెన్. ఇప్పుడు మనకి 7 సంవత్సరాల క్రితం నీ వయసుకి 7 times నా ఏజ్ ఉండేదని చెప్పేసి చెప్తున్నాడు. ఆల్సో 3 years ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి 3 సంవత్సరాల తర్వాత ఐ షాల్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ విల్ బి. సో 3 సంవత్సరాల తర్వాత నీ వయసు కన్నా నా వయసు 3 times ఉంటుందని చెప్పాడు. రిప్రజెంట్ ది సిచ్యువేషన్ ఆల్జిబ్రికల్గా కానీ గ్రాఫికల్గా కానీ రిప్రజెంట్ చేసి బై ద మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో మనం సింప్లిఫై చేయమన్నారు. సో దానికోసం ఇక్కడైతే అఫ్తాబ్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకున్నాను, డాటర్ ఏజ్ వై అనుకున్నాను. 7 years ago మనకి అఫ్తాబ్ ఏజ్ ఎక్స్ -7 అవుతుంది. 7 years ago డాటర్ ఏజ్ వై -7 అవుతుంది. 3 years ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి 3 years తర్వాత అఫ్తాబ్ ఏజ్ ఎక్స్ +3, డాటర్ ఏజ్ వై +3 అవుతుంది. సో ప్రాబ్లంలో మనకి ఇచ్చారు 7 years బ్యాక్ అఫ్తాబ్ ఏజ్ డాటర్ ఏజ్కి 7 times, 3 years తర్వాత అఫ్తాబ్ ఏజ్ డాటర్ ఏజ్కి 3 times ఉంటుంది. సో జాగ్రత్తగా మల్టిప్లై చేస్తే 7y - 49 అయింది. సో +7y ఇటు వస్తే -7y, -7 ఇటు వస్తే +7, -49 + 7 అంటే -42. అంటే ఇక్కడ ఇది ఈక్వేషన్ అయింది. అలాగే 3 × y 3y, 3 3 = 9. సో +3y ఇటు వస్తే -3y, +3 ఇటు వెళ్తే -3, 9 - 3 అంటే 6. 2 ఈక్వేషన్స్ అయితే సాల్వ్ చేయాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ కాబట్టి ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ నుంచి x అంటే ఏంటో రాశాను. -3y ఇటు వెళ్తే +3y, 6 + 3y తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయమన్నాం, చేసాము. ఇక్కడ 3y - 7y అంటే -4y, +6 ఇటు వెళ్తే -6 అంటే -48 అయింది. y = క్యాన్సిల్ అయిపోద్ది, 48/4, 4 టేబుల్ 48లో 12 times. y 12 అయింది కాబట్టి ఈక్వేషన్ 2లో x అంటే ఏంటంటే 3 ఉన్న చోట 12 పెట్టాలి. 3 12 36, 36 + 6 ఎంత అంటే 42. సో ప్రజెంట్ అఫ్తాబ్ ఏజ్ 42, వాళ్ళ డాటర్ ఏజ్ 12 years. ఒకసారి వెరిఫికేషన్ చేద్దాం. సో అఫ్తాబ్ ఏజ్ 42, డాటర్ ఏజ్ 12 కాబట్టి 7 years తర్వాత అఫ్తాబ్ ఏజ్ ఎంత అవుద్ది? 47 మనకి 42 కదా, 42 - 7 ఎంత అయిందంటే కనుక 35 అయింది. సో డాటర్ ఏజ్ ఏమో 12 - 7 అంటే 5 అయింది. ఇదిగో 35, 5కి 7 times అయితే ఉంటుంది. 3 years తర్వాత అఫ్తాబ్ ఏజ్ 42 + 3 అంటే 45, డాటర్ ఏజ్ 12 + 3 15 అంటే 15కి 45 అనేది 3 times అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 చూద్దాం. In a shop, the cost of 2 pencils and 3 erasers is 9, and cost of 4 pencils and 6 erasers is 18. Find the cost of each pencil and each eraser అని అడిగారు. సో ఎలా చేయాలో చూద్దాం. కాస్ట్ ఆఫ్ పెన్సిల్ని ఇక్కడ నేను ఎక్స్ అనుకున్నాను, కాస్ట్ ఆఫ్ ఎరేజర్ వై అనుకున్నాను. గివెన్ దట్ 2 pencils 3 erasers కలిపి 9 rupees కాబట్టి 2x + 3y = 9 అయింది. సో అలాగే 4 pencils 6 erasers కలిపి 18 కాబట్టి 4x + 6y = 18 అని రాశాను. ఈక్వేషన్ 1 నుంచి 2x + 3y అటు వెళ్తే -3y, 2 ఇంటూ చేస్తుంది, ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది. ఈ x వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేశాను. 2 టేబుల్ 4లో 2 times, 2 9 = 18, 2 3 = 6y, ఇక్కడ +6y, 6y - 6y క్యాన్సిల్ అయిపోయింది. 18 = 18. ట్రూ అయింది కానీ ఆన్సర్ అయితే రాలేదు ఎక్స్కి వైకి, అందుకు కాబట్టి సో మెనీ సొల్యూషన్స్ అయితే ఉంటాయి, ట్రూ అనేది వచ్చింది కాబట్టి. సో అలాగే 7th క్వశ్చన్, ఎగ్జాంపుల్ 7th ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ 7th 2 rails are represented by the equation x + 2y - 4 = 0 and 2x + 4y - 12 = 0. Will the rails cross each other? 2 రైల్స్ ఒకదాంతో ఒకటి క్రాస్ అవుతాయా అని అడిగారు అనమాట. సో ఇక్కడ 2 ఈక్వేషన్స్ అయితే ఇలా తీసుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి -4 అటు వెళ్తే +4, +2y అటు వెళ్తే -2y, x = 4x - 2y తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను x ప్లేస్లో. 4 2 = 8, 2 2 = 4y + 4y - 12, 4y క్యాన్సిల్ అయిపోద్ది. -12 + 8 అంటే కనుక -4 = 0. ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి నో సొల్యూషన్. అంటే
two rails does not cross each other. అంటే ఒకదానితో ఒకటి ఖచ్చితంగా క్రాస్ అవుతాము. అంటే టూ లైన్స్ అనుకుంటే కనుక రైల్స్ని మనం లైన్ అని అనుకుంటే టూ లైన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్రాస్ అవ్వవు, ఇంటర్సెక్ట్ అవ్వు అని దాని అర్థం అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ ఎక్సర్సైజ్ 3.2లో థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం అయితే చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈస్ 26. వన్ నెంబర్ ఈస్ 3 times ద అదర్, ఫైండ్ దమ్ అని అడిగారు. సో నెంబర్స్ మనకు కావాల్సిన నెంబర్స్ని x, y అనుకుంటాను. డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ 26 ఇచ్చారు కాబట్టి x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 26. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే వన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ అనదర్ నెంబర్ అని ఇచ్చారు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 3y అవుతుంది. ఈ x ఈజ్ ఈక్వల్ టు 3y తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3y మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 26 అవుతుంది. 3y లోంచి y తీసేస్తే 2y ఈజ్ ఈక్వల్ టు 26 అంటే y ఈజ్ ఈక్వల్ టు 26/2 అంటే కనుక 13 అవుతుంది. y వాల్యూ 13 తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 13 39 అవుతుంది. మనకు కావాల్సిన నెంబర్స్ 13, 39. వెరిఫికేషన్ కావాలంటే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో టూ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూడండి, 39 మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 26 అయితే అయింది. సో 39 అంటే అర్థం ఏంటి, 3 times ఆఫ్ 13 కాబట్టి మనం చేసిన ప్రాబ్లం అయితే కరెక్ట్. సెకండ్ ప్రాబ్లం చూస్తే the larger of two supplementary angles exceeds the smaller angle by 18 degrees, find them అని అడిగారు. అంటే రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయి, లార్జ్ యాంగిల్ స్మాల్ యాంగిల్ కన్నా 18 degrees ఎక్కువ అంట. అయితే ఆ యాంగిల్స్ కనుక్కోమన్నారు. సప్లిమెంటరీ యాంగిల్స్ x, y అనుకుంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే టూ యాంగిల్స్ టోటల్ 180 అవుతుంది. డిఫరెన్స్ 18 అన్నారు కాబట్టి x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 18. సో దీని ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఈక్వేషన్ 2లో మైనస్ y డెల్టా ప్లస్ y అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 18. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక x ప్లేస్లో y ప్లస్ 18, y ప్లస్ y 2y అవుతుంది. ప్లస్ 18 డెల్టా మైనస్ 18, 180 మైనస్ 18 అంటే 162. 2 టేబుల్ ఇక్కడ ఇంటూ చేస్తుంది, డెల్టా డివైడ్ చేస్తుంది అంటే y ఈజ్ ఈక్వల్ టు 81. ఈ y ఈజ్ ఈక్వల్ టు 81 తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 81 ప్లస్ 18 అంటే 99 అవుతుంది. టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఏమవుతాయి అంటే 99, 81. సో వెరిఫికేషన్ కావాలంటే మనం చేసుకోవచ్చు. వెరిఫికేషన్ ఏంటంటే టూ యాంగిల్స్ని టోటల్ చేస్తే 180 వస్తుంది. అలాగే డిఫరెన్స్ చేయాలి, 99కి 81 తీసేస్తే కనుక 18 వస్తుంది. సో ఇచ్చిన స్టేట్మెంట్ సాటిస్ఫై అయింది కాబట్టి మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ కోచ్ ఆఫ్ క్రికెట్ టీమ్ బైస్ 7 bats and 6 balls ఫర్ 3800 rupees. అలాగే లేటర్ షీ బైస్ 3 bats and 5 balls for 1750 rupees. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ అండ్ ఈచ్ బాల్ అని అడిగారు. అంటే క్రికెట్ కోచ్ 7 bats 6 balls కలిపి 3800 కొన్నారు. ఆమె 3 bats 5 balls కలిపి 1750కి అయితే కొన్నారు. అయితే బ్యాట్ బాల్ కాస్ట్ ఎంత అని అడిగారు. సో కాస్ట్ ఆఫ్ ద బ్యాట్ x అనుకుంటాను, కాస్ట్ ఆఫ్ ద బాల్ y అనుకుంటాను. 7 bats అంటే 7x, 6 balls అంటే 6 into y, 3800 అని ఇచ్చారు. 3 bats అంటే 3 into x, 5 balls అంటే 5 into y, మొత్తం 1750 అవుతుంది. ఈక్వేషన్ 2 నుంచి 3x plus 5y is equal to 1750 కాబట్టి ప్లస్ 5y వెళ్తే మైనస్ 5y అయింది. 3 ఇంటూ చేస్తుంది, డెల్టా డివైడ్ చేస్తుంది. ఈ x వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశాను. 7 into 1750 అంటే 12,250 అవుతుంది. 7 5 35. 3 LCM తీసుకుంటే 6 3 18/3 అని వేసాం. 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 38తో 3 ఇంటూ చేస్తే 114 అవుతుంది. సో మైనస్ 35 ప్లస్ 18 అంటే మైనస్ 17y అయింది. ఇది డెల్టా ప్లస్ అవుతుంది, ఇది వస్తే మైనస్ అవుతుంది. సో 17y ఈజ్ ఈక్వల్ టు 850. డిఫరెన్స్ చేస్తే కనుక 17 ఇంటూ చేస్తుంది, డెల్టా డివైడ్ చేస్తుంది. 17 85లో 5 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 50. అంటే బాల్ కాస్ట్ అయితే 50 వచ్చింది. ఈ 50 తీసుకెళ్ళి సెకండ్ ఈక్వేషన్లో ఉన్న x ఏదైతే ఉందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 550 is 250. 1750 నుంచి 250 తీసేస్తే 1500/3 అనమాట. అంటే x ఈజ్ ఈక్వల్ టు 500 అయింది. అంటే బ్యాట్ కాస్ట్ 500, బాల్ కాస్ట్ అయితే 50 అయింది. సో వెరిఫికేషన్ చేస్తే 7 bats 7 into 500 3500, 6 balls 6 into 50 300, టోటల్ బిల్ ఎంత అయిందంటే 3800 అయింది. సో అలా వెరిఫికేషన్ చేసుకుంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్గా ఆన్సర్ వచ్చిందా లేదనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4 అనమాట.
The taxi charges in a city consists of fixed charge together with the charge for the distance covered. For the distance of 10 kilometers, a charge paid is 105 rupees. And for the journey of 15 kilometers, the charge paid is 155 rupees. What are the fixed charge and the charge per kilometer? How much does a person have to pay for traveling a distance of 25 kilometers అని ఇచ్చారు. సో కార్ ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ అనుకోవాలి, ఛార్జ్ పర్ కిలోమీటర్ వై అనుకుంటాం. గివెన్ దట్ ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం 10 కిలోమీటర్స్కి అయ్యే కాస్ట్ 105 కాబట్టి ఫిక్స్డ్ ఛార్జ్కి 10 into y అని రాసి 105 అయింది. 15 కిలోమీటర్కి ఛార్జ్ ఫిక్స్డ్ ఛార్జ్ ఎక్స్ ప్లస్ 15 into y ఈజ్ ఈక్వల్ టు 155 అవుతుంది. ఈక్వేషన్ 2 నుంచి మనం ప్లస్ 15y వెళ్తే మైనస్ 15y అయింది. ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. -15 + 10 అంటే -5y అవుతుంది. ప్లస్ 155 వెళ్తే -155 ప్లస్ 105 అంటే -50 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు 50/5 అంటే 10 వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. y ప్లేస్లో 0 మన 10 పెడితే 155 - 150 అంటే 5 రూపీస్. ఫిక్స్డ్ ఛార్జ్ 5 రూపీస్, ఫిక్స్డ్ ఛార్జ్ 5 రూపీస్, ఛార్జ్ పర్ కిలోమీటర్ ఏమో 10 రూపీస్ అయితే అయింది. ఛార్జ్ పర్ 25 కిలోమీటర్స్ ఎంత అని అడిగారు. సో 5 రూపీస్కి ఈచ్ కిలోమీటర్కి 10 కాబట్టి 25 into 10 అనమాట. సో టోటల్గా 255 రూపీస్ అయితే కనుక అయింది. నెక్స్ట్ ప్రాబ్లం 5th వన్ చూద్దాం. 5th వన్లో a fraction becomes 9/11 if 2 is added to both numerator and denominator. If 3 is added to both numerator and denominator, it becomes 5/6. Find the fraction అని అడిగారు. ఒక ఫ్రాక్షన్ ఉందంట, ఫ్రాక్షన్కి న్యూమరేటర్ డినామినేటర్లో కూడా 2 యాడ్ చేస్తే 9/11 అవుతుందంట. న్యూమరేటర్ డినామినేటర్లో కూడా 3 యాడ్ చేస్తే 5/6 అయిందంట. ఆ ఫ్రాక్షన్ కనుక్కోవాలి. ఫ్రాక్షన్ x/y అనుకున్నాను. 2 యాడ్ చేసాను పైన కింద 9/11 అయింది. పైన కింద 3 యాడ్ చేస్తే 5/6 అయింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 11 into x 11x, 2 11 = 22, 9 into y 9y, 2 9 = 18, ప్లస్ 9y వస్తే -9y, ప్లస్ 22 వెళ్తే -22 ప్లస్ 18 అంటే -4. ఈక్వేషన్ 1. 6 into x 6x, 6 3 = 18, 5 into y 5y, ప్లస్ 3 5 = 15, ప్లస్ 5y వస్తే -5y, ప్లస్ 18 వెళ్తే -18, 15 - 18 అంటే -3 అయింది. ఈక్వేషన్ 2 నుంచి -5y ఇటు పట్టుకెళ్తే +5y, -3 ఇటు పట్టుకొస్తే +3. సో అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ చేస్తుంది, ఎంత డివైడ్ చేస్తుంది 6x + 3/5 అనమాట. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో y ఉన్న చోట 9 6 = 54, 9 3 = 27, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 5 LCM తీసుకుంటే 5 11 = 55. ఈ 5 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -20, 55x నుంచి 54x తీస్తే x, -27 వెళ్తే +27, 27 నుంచి 20 తీస్తే 7 అవుతుంది. ఇది తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 6 7 = 42 ప్లస్ 3 ఎంత 45/5. 5 టేబుల్ 45లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x వాల్యూ 7, y వాల్యూ 9. రిక్వైర్డ్ ఫ్రాక్షన్ x/5 అంటే కనుక 7/9 అయింది. వెరిఫికేషన్ ఒకసారి చేస్తే 3 యాడ్ చేద్దాం. 2 యాడ్ చేస్తే పైన కింద కూడా, సో అది 9/11 అయింది, కరెక్టే. అలాగే 3 యాడ్ చేసినట్లయితే సో 7 + 3 10/12 అవుతుంది. 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 5/6 అయింది. అంటే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 6th వన్ చూద్దాం. 5 years hence the age of Jacob will be 3 times that of his son. 5 years ago Jacob age was 7 times that of his son. What are their present ages? Jacob age ni present age ni x అనుకున్నాను, son age ni y అనుకున్నాను. 5 years తర్వాత జాకోబ్ ఏజ్ x + y అవుతుంది, సన్ ఏజ్ ఏమో y + 5 అయింది. 5 years ఎగో అంటే 5 years మైనస్ చేసేయాలి కాబట్టి జాకోబ్ ఏజ్ ఏమో x - y 5, వాళ్ళ అబ్బాయి ఏజ్ ఏమో y - 5 అయింది, y - 5 అయింది. ఇచ్చినటువంటి డేటా ప్రకారం జాకోబ్ ఏజ్ వాళ్ళ అబ్బాయి ఏజ్ కన్నా 3 టైమ్స్ కాబట్టి ఇలా చేశాను. జాకోబ్ ఏజ్ వాళ్ళ అబ్బాయి ఏజ్ కన్నా 5 years ఎగో 7 టైమ్స్ కాబట్టి 7 అని రాశాను. 7y - 35 ఇక్కడ 3y + 15, ప్లస్ 3y ఇటు వస్తే -3y, ప్లస్ 5 ఇటు వెళ్తే -5, 15 - 5 అంటే 10, అక్కడ -5 ఇటు వెళ్తే +5, -35 + 5 అంటే -30. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 2 నుంచి x వాల్యూ రాసుకుంటాను. -7y ఇటు వెళ్తే +7y, -30. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 7y నుంచి 3y తీస్తే 4y, -30 ఇటు వెళ్తే +30, 10 + 30 40 అయింది. 4 ఇంటూ చేస్తుంది, ఇటు డివైడ్ చేస్తే అంటే y ఈజ్ ఈక్వల్ టు 10. ఈ 10 తీసుకెళ్ళి ఈక్వేషన్ 2 నుంచి వచ్చిన x లో పెడితే కనుక 7 10 = 70, -30 40 అయింది.
అంటే జాకోబ్ ఏజ్ 40 అయింది, వాళ్ళ అబ్బాయి ఏజ్ ఏమో 10 అయింది. అయితే వెరిఫికేషన్ చేద్దాం. 5 years తర్వాత జాకోబ్ ఏజ్ 40 + 5 45 అవుతుంది, వాళ్ళ అబ్బాయి ఏజ్ 10 + 5 అంటే కనుక 15 అవుతుంది. సో 45 ఈజ్ 3 times ఇచ్చినటువంటి డేటా ప్రకారం సరిపోయింది. 5 years ago జాకోబ్ ఏజ్ ఏమో 35 అవుతుంది, వాళ్ళ అబ్బాయి ఏజ్ ఏమో 10 - 5 అంటే 5 అవుతుంది. అంటే 35 ఈజ్ 7 times of 5 కాబట్టి మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. అయితే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. థ్యాంక్ యూ.